మోకాళ్ళ నొప్పులు అసలు ఫస్ట్ స్టేజ్లో గుర్తించి ప్రతి ఒక్కరికి వచ్చే పెద్ద డౌట్, ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే కొంచెం ఎక్కువైన తర్వాత కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయరు దానిపైన. నార్మల్ పెయిన్ ఏమో అని నెగ్లెక్ట్ చేసేస్తారు. అసలు ఫస్ట్ స్టేజ్లోనే ఎలా గుర్తించాలి మనం? అవును, అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఫస్ట్ స్టేజ్లోనే మోకాళ్ళ నొప్పులు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో మనం గుర్తించగలిగితే ట్రీట్మెంటు ఎఫెక్టివ్గా ఉంటుంది. ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఫస్ట్ స్టేజ్లో జనరల్లీ సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎలా అంటే రెగ్యులర్ పెయిన్ ఉండదు, కానీ ఎక్సెస్ వర్క్ చేసినప్పుడు అంటే లాంగ్ డిస్టెన్స్ వాక్ చేస్తే, మెట్లు ఎక్కడం అంటే ఒక ఫ్లోర్ కాకుండా 2 ఫ్లోర్స్ ఎక్కినప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడము, కింద రిపీటర్ కూర్చొని లేచినప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇటువంటి వాళ్ళకు ప్రాబబుల్లీ ఫస్ట్ స్టేజ్లో ఉంది అని అనుకుంటాం. ఈ స్టేజింగ్ అనేది మనం ఎక్స్రేస్ తీస్తే తెలుస్తూ ఉంటుంది. అంటే 4 స్టేజెస్ ఉంటాయి మోకాళ్ళ ఆర్థరైటిస్లో. స్టేజ్ 1 to స్టేజ్ 4. స్టేజ్ 1లో ఇనీషియల్గా అన్నట్టు కొంచెమే డ్యామేజ్ ఉంటుంది. అంటే ప్రాబబ్లీ 80% ఆఫ్ ద నీ జాయింట్ నార్మల్గా ఉంటుంది, 15-20% వరకు డ్యామేజ్ అయి ఉంటుంది. కానీ సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. ఎలా అంటే ఎక్కువసేపు కింద కూర్చొని లేవడం వల్ల నొప్పి వస్తుంటుంది మోకాళ్ళలో, మెట్లు మోర్ దెన్ మేబీ 2 ఫ్లోర్స్ ఎక్కితే నొప్పి వస్తుంటుంది, దూరంగా అంటే ప్రాబబ్లీ 1 hour వాక్ చేసినాం అనుకోండి అప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇది ఫస్ట్ స్టేజ్ సిమ్టమ్స్. మనం ఎక్స్రే తీస్తే కానీ ఈ ఫస్ట్ స్టేజ్ సిమ్టమ్స్ మనకు అంటే స్టేజ్లో ఉందంటూ తెలుస్తుంది. ఓకే. అండ్ ఎవరైనా సరే ఈ ఫస్ట్ స్టేజ్ను గుర్తించాలంటే ఏజ్ ఏమైనా ఉంటుందంటారా? అంటే 18 వాళ్ళకి ఒకటి ఉంటుంది, 60+ వాళ్ళకి ఒకటి ఉంటుంది, అలా ఉంటుంది కాబట్టి. అంటే అలా ఉండదు. 18-60 వాళ్ళకు స్టేజ్ రిలేషన్ లేదు. ఓకే. స్టేజ్ 1 కానీ స్టేజ్ 4 కానీ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. 18 వాళ్ళకి రావచ్చు, 60 వాళ్ళకి రావచ్చు. కానీ 18లో ప్రాబబ్లీ ఆర్థరైటిస్ అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రాకపోవచ్చు. కానీ 40 years తర్వాత వచ్చే అరుగుదల వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం కదా, సో వాళ్ళలో రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. ఈ మోకాళ్ళ నొప్పికి లేదంటే ఆర్థరైటిస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి ఎవరికైనా తెలియాలంటే? ఎలా అంటే మోకాళ్ళ నొప్పులు ఎన్నో రీజన్స్లో వస్తుంటాయి. మనము చిన్న ఇంజురీ కావడము, తర్వాత మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలకు ఏమన్నా దెబ్బతగిలినా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అండ్ ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు ఇమీడియట్గా పోయినాయి అనుకోండి, పోతూ ఉంటే దట్స్ నాట్ సిగ్నిఫికెంట్. కొన్ని పెయిన్స్ ఎలా ఉంటాయి, అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్ అంటాం, వస్తాయి దాంతో వెళ్ళిపోతుంటాయి. కానీ మోకాళ్ళ నుంచి నొప్పులు వచ్చేటివి ఎలా తెలుసుకోవాలంటే, మనము మెట్లు ఎక్కుతూ దిగుతుంటే నొప్పి వచ్చింది అనుకోండి మోకాళ్ళలో, అది మోస్ట్ లైక్లీ మోకాళ్ళ నుంచే వస్తుంటుంది. కింద కూర్చొని లేచినప్పుడు మోకాళ్ళలో లోడు పడుతుంది, దానివల్ల కూడా మోకాళ్ళ రావడానికి వీలవుతుంది. తర్వాత మోకాళ్ళు అంటే మనము రెస్ట్ చేసినప్పుడు నొప్పి లేదు, ఓన్లీ మూవ్ చేసినప్పుడే నొప్పి వస్తుంది మోకాలు చుట్టూ అంటే మోస్ట్ లైక్లీ ఇది ఆర్థరైటిస్ వల్లనే నొప్పి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. చాలా మందిలో ఒక అపోహ కూడా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చిందా, లేకపోతే నేను తినే ఫుడ్లో ఏమన్నా దుంపకూరలు తింటున్నా అంతకు వచ్చిందా అని చెప్పేసి అనుకుంటుంటారు. అది వాస్తవమే అంటారా? వెయిట్కు మోకాళ్ళ నొప్పులకు డైరెక్ట్ రిలేషన్ లేదు. అంటే వెయిట్ ఉన్నంత మాత్రాన మోకాళ్ళ నొప్పులు రావాలని లేదు. కానీ ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు వచ్చినవో వెయిట్ ఎక్కువ ఉంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దేని గురించి అంటే మెకానిక్స్ అంటాం జాయింట్స్లో. మనం నార్మల్ ప్లేన్ గ్రౌండ్లో వాక్ చేసినప్పుడు మోకాలు పైన ఎంత పడుతుందంటే అబౌట్ 6 to 7 times ఆఫ్ బాడీ వెయిట్ పాస్ అవుతుంది. మనం వెయిట్ తీసుకున్నప్పుడు ఏముందంటే కండరాలు కాంట్రాక్ట్ అయ్యి అంత ఫోర్స్ జనరేట్ చేస్తుంది. అదే మనము మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు 12 to 15 times ఆఫ్ బాడీ వెయిట్ వెళ్తుంది. కింద కూర్చుని లేచినప్పుడు 18 times పెరుగుతుంది. ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి 50 kgs వాళ్ళది 10 times అంటే అది అవుతుంది. అదే 100 kgs వాళ్ళకు డబుల్ ది వెయిట్ అవుతుంది. సో ఎవరైతే ఒబిసిటీ ఉండి మోకాళ్ళ నొప్పులు బిగినింగ్ అయినవో వాళ్ళలో సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, పెయిన్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఒబీస్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గిస్తే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు కూడా చాలా వరకు తగ్గడానికి వీలవుతుంది. ఓకే. ప్రత్యేకించి రీజన్స్ ఏమైనా ఉంటాయంటారా ఈ మోకాళ్ళ పెయిన్స్కి, నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు ప్రాబబ్లీ వేరియస్ రీజన్స్ వల్ల వస్తుంటాయి. ఈ ఏజ్ వచ్చిన వాళ్ళలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. మనం ఏజ్ వైజ్ తీసుకుంటే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళకు వచ్చే మోకాళ్ళ నొప్పులు వేరియస్ రీజన్స్లో ఉంటాయి.
మన చిన్నపిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, అంటే ప్రాబబులీ ఇనీషియల్ స్టేజెస్లో అంటే లెస్ దెన్ 10 years వాళ్ళకు ఎలా ఉంటుందంటే ఏమన్నా ఇంజురీ అయ్యి మోకాల్లో ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ రావడానికి ఉంటుంది, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. తర్వాత 8 to 15 years వాళ్ళకు గ్రోయింగ్ పెయిన్స్ అంటాం. ఈ గ్రోయింగ్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే మనం సడన్ గ్రోత్ స్పాట్స్, చిన్నపిల్లలు చూసింటారు, గ్రోత్ స్పాట్స్ చాలా సడన్గా ఉంటాయి, హైట్ సడన్గా పెరిగిపోతారు. అప్పుడు ఏమవుతుంటే బోన్స్ సడన్గా పెరిగి లిగమెంట్స్ ఏమవుతుందంటే కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది. ఆ లిగమెంట్స్, మోకాల్ లిగమెంట్స్ ఏమవుతుంది, కొంచెము స్ట్రెస్ పడుతుంటుంది, దానివల్ల నొప్పి వస్తుంటుంది. కానీ ఇవి ఆటోమేటిక్గా సబ్సైడ్ అయితే వాటంతటవనే రెక్టిఫై అయిపోతుంటాయి. తర్వాత ఒక్కోసారి మోకాలు కింద అంటే మనము మోకాలు కింద అంటే లెగ్ పై భాగంలో చిన్న స్వెల్లింగ్ లాగా వస్తుంటుంది. అది ఏజ్లో అంటే అరౌండ్ 12 to 15 years వాళ్ళకి వస్తుంటుంది. దాన్ని ఆస్గుడ్ స్లైటస్ డిసీజ్ అంటాం. అంటే మన బలమైన లిగమెంటు, పట్టెలార్ లిగమెంటు టిబియా బోన్, లెగ్ బోన్కి అటాచ్ అయి ఉంటుంది. అక్కడ ట్రాక్షన్ వాడడం వల్ల స్వెల్లింగ్ వచ్చి నొప్పి వస్తుంది. అది కూడా గ్రోయింగ్ పెయినే ఉంటుంది. ఓసారి ఎలా అంటే ఎముక తొందరగా పెరిగి లెంత్ అయ్యి ఈ లిగమెంట్ కొంచెం స్లోగా పెరగడం వల్ల ఏమవుతుందంటే దాని మీద పుల్ చేసి ఎముక బయటకు వస్తుంది, దాని నుంచి నొప్పి వస్తుంటుంది. దాన్ని ఆస్గుడ్ స్లైటస్ అంటాము. కానీ దానంతట అదే గ్రోత్ ఒకసారి బ్యాలెన్స్ అయిన తర్వాత తక్కువ అవుతుంటుంది. తర్వాత లేడీస్లో స్పెషల్లీ 20-30 yearsలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందో తెలియదు, కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే మన ఓన్ బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మన జాయింట్నే డ్యామేజ్ చేస్తాయి. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కిందికి వస్తుంటుంది. సో సైనోవిల్ లైనింగ్ అంటాం మనం, అంటే జాయింట్ లోపల మన న్యూట్రిషన్ ఇచ్చే లైనింగ్ ఉంటుంది, దానికి అగ్నిస్టిక్ యాంటీబాడీస్ మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. అది ఏమవుతుంది, మొత్తం జాయింట్ డ్యామేజ్ చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్. మీరు లేడీస్లో చూసింటారు, ఆ ఏజ్లో వంకరగా చేతులు కాళ్ళు వంకర వెళ్ళి సివియర్ డిసెబిలిటీతో ఉంటారు, దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ రిలేటెడ్ చాలా ఉంటాయి. స్పాండిలో ఆర్థరైటిస్ అని, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని. అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల జాయింట్ డ్యామేజ్ ఆ ఏజ్ గ్రూపులో. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, 30 నుంచి 50 తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైం నీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు. కానీ చాలా వరకు వీళ్ళలో ఎలా అంటే ఏదో ఇంజరీ అయి ఉంటుంది ఇంతకుముందు. ఏ ఇంజరీ అంటే మోటార్ బైక్ ఇన్సిడెంట్ కానీ, స్లిప్ అయి కింద పడడం కానీ, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల ఏమవుతుందంటే జాయింట్ లోపల ఉన్న కార్టిలేజ్ కానీ లిగమెంట్ కానీ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందని నొప్పి వస్తుంటుంది. కామన్ ఇంజరీస్ అంటే ఏసీఎల్ ఇంజరీ, పీసీఎల్ అంటే లిగమెంట్స్, యాంటీరియర్ క్రూషియేట్, పీసీఎల్ పోస్టీరియర్ క్రూషియేట్. తర్వాత మెనిస్కస్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి లాకింగ్ ఉంటుంది, అంటే మధ్యన జాయింట్ మధ్యకి వచ్చి లాక్ అయిపోతుంది జాయింట్ నడుస్తూ అది లూజ్ బాడీ లాగా బిహేవ్ చేస్తుంది. అదే లిగమెంట్ ఇంజరీ అయితే ఇన్స్టెబిలిటీ అంటాము, నడుస్తూ కింద పడిపోతారు, తెలియకుండానే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో ఇది రిపీటెడ్గా అవడం వల్ల ఏమవుతుందంటే ఇది సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం మనం. అంటే అరుగుదల ఈ రీజన్స్ వల్ల తొందరగా అరిగిపోతుంది. ఇంకా 50 తర్వాత చూస్తే అది ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ప్రైమరీ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే మెకానిజం ఏంటిదంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇది. మనం ప్రతి ఒక్కరిలో ఎలా అంటే డే టు డే యాక్టివిటీస్ వల్ల జాయింట్ సర్ఫేస్ గుజ్జు డ్యామేజ్ అవుతుంది. మనం చిన్న అంటే స్కిన్ కూడా డ్యామేజ్ అయితే రిపేర్ అవుతుంటుంది. ఆ విధంగా గుజ్జు డే టు డే యాక్టివిటీస్లో ఏమవుతుందంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో ఏంటంటే ఆ రిపేర్ చేసే మెకానిజం ఇంటాక్ట్ ఉంటుంది. ఆ చిన్న డ్యామేజ్ ఇమీడియట్ రిపేర్ చేయగలుగుతుంది. ఎవరికైతే ఆస్టియో ఆర్థరైటిస్ ప్రీడిస్పోజిషన్ ఉందో, ఎవరి ఫ్యామిలీలో అయితే ఉందో, ఆ రిపేర్ మెకానిజం ఫెయిల్ అవుతుంది. చిన్న చిన్న డ్యామేజ్ రిపేర్ కాలేదు, అది ఫర్దర్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అది యాక్చువల్గా పాథోఫిజియాలజీ ఆఫ్ ఆస్టియో. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే కొన్ని ఫ్యామిలీస్ జీన్స్ వల్ల రాదు ఇది, కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఇన్సిడెంట్స్ అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకు పాసిబిలిటీ ఉంది. అందరికీ రావాలని లేదు, జీన్ అనేది ఐసోలేట్ చేయలేదు, కానీ సమ్ టైమ్స్ ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్.